హార్డ్ డిస్క్ అని తీసుకో ప్రస్తుతానికి. ఈరోజు ఈ స్కూల్ ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను నేను. చాలా బాగుంది చూడడానికి. మీ టీచర్స్ కూడా అందరూ మీకు బాగా చెప్తున్నారా? బాగా చదువుకుంటున్నారా? సరే, ఇప్పుడు మీరు ఇప్పుడే అడిగారు. నేను విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఈ స్కూల్ బిల్డింగ్స్కి నేనే పెయింట్ చేయించి మీకు ఇస్తాను. అంతవరకు మాత్రం చేస్తాను. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఈ స్కూల్లో ఇక్కడ ఉన్న బిల్డింగ్స్కి నేనే మనుషుల్ని పంపించి నేనే పెయింట్ చేయించి మీకు ఇస్తాను. ఇంకా మీరు ఎంతమందిని స్ట్రెంత్ పెయింట్ లేక పిల్లలు రావట్లేదు అంటారు, నేను పెయింట్ ఇస్తాను. దాని తర్వాత ఎంతమందిని స్ట్రెంత్ పెంచుతారో చూస్తాను. అందరూ బాగా చదువుకోవాలి, సరేనా? రేపు వచ్చే 10th క్లాస్ పిల్లలు జిల్లాలోనే ఫస్ట్ రావాలి, స్టేట్లో ఫస్ట్ రావాలి, సరేనా? మొన్న షైనింగ్ స్టార్ మన స్కూల్ మన మండలం తరఫున రాపూరు ఎస్టేర్ అని వాళ్ళ మదర్ కూడా వచ్చున్నారు మేడం. బాగా చదువుకోవాలి నువ్వు, సరేనా? ఈ పాపని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఈ స్కూల్కి మంచి పేరు తెచ్చేలాగా, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలాగా అందరూ కూడా బాగా చదువుకోవాలి. మీకు ఇప్పుడు ఇచ్చిన మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఎన్నో సంస్కరణలు చేసి ఒకే క్లాస్కి ఒక టీచరే అనే కాన్సెప్ట్తో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంతకుముందు 2-3 క్లాసులకు ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఒక క్లాస్కి ఒక టీచరు అని చెప్పి మీకు అందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. మంచి బుక్స్ ఇచ్చారు, మంచి బ్యాగ్స్ ఇచ్చారు, మంచి భోజనం పెడుతున్నారు, మంచి స్కూల్ ఉంది, ఆడుకోవడానికి ఇంత పెద్ద స్కూల్ ఉంది, చదువుకోవడానికి క్లాస్ రూమ్స్ ఉన్నాయి, చెప్పడానికి టీచర్స్ ఉన్నారు. కాబట్టి మీ తల్లిదండ్రులకి ఎటువంటి ఇబ్బంది రానికుండా మీరందరూ కష్టపడి చదువుకోవాలి, సరేనా? ఒకసారి తక్కువ మార్కులు వచ్చాయని ఎవరు దిగులు పడకూడదు. మళ్ళీ 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 చదవడానికి ట్రై చేయాలి, రాకుండా ఎక్కడికి వెళ్ళవు, సరేనా? కాబట్టి అందరూ బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మీరు మా పాఠశాలకు వచ్చి అందరికీ స్కూల్ సందర్శనకు విచ్చేసిన శాసనసభ్యురాలు పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారికి, స్కూల్ టీచర్స్కి, విద్యార్థులకు, స్కూల్ కమిటీకి, స్థానిక నాయకులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్కూల్లోకి రాగానే గ్రౌండ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణం చూశాక గతంలో ఎంతోమంది ఈ జిల్లాలో ప్రముఖులుగా ఉన్నటువంటి వారు ఈ స్కూల్లో చదివి జేజేపేట హాస్టల్లో ఉండి లేకపోతే బంధువుల ఇళ్లలో ఉండి ఎదిగినటువంటి గొప్పలు పెద్దలు ఎంతోమంది ఉన్నారు ఈ స్కూల్ నుంచి. కాలక్రమేణా పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు పెద్దలు టీచర్స్ అందరూ కూడా మేడంకు చెప్పారు ఈ స్కూల్లో ఉన్నటువంటి ఇబ్బందులు. ఈ స్కూల్కి రావాలంటే చుట్టుపక్కల వారు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, స్కూల్ ప్రాంగణంలో వస్తువులు, వీటి గురించి వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి పెయింట్స్ని ప్రభుత్వం కంటే ముందే ట్రస్ట్ నుంచే ఇచ్చి వెంటనే ఏర్పాటు చేయిస్తాను, కానీ కండిషన్ పెట్టారు. మీరేమో స్కూల్ బాగలేదని చెప్పి విద్యార్థులు రావటం లేదు మేడం అన్నారు. మేడం ఏమో వెంటనే స్పందించి పెయింట్లు ఇస్తాను, కానీ మీరు అడ్మిషన్స్ పెంచాలని, దాంతో పాటుగా ట్రాన్స్పోర్ట్ది కూడా మీరు చెప్పే అన్ని విన్న తర్వాత ట్రాన్స్పోర్ట్ది కూడా ప్రధాన సమస్య ఉన్నట్టుంది. ఇక్కడికి
రావాలంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఎందుకంటే వస్తువులు ప్రభుత్వం 6,000 రూపాయలు ఇచ్చినా కానీ అవి ఇతర వీటికి ఏదో దీనికి ఖర్చు పెడుతూ ఉంటారు, సైకిళ్ళు కానీ ఇతర ఆటోల ద్వారా కానీ. ఎందుకంటే నేను కూడా మా నియోజకవర్గంలో స్కూల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వారు తీసుకొస్తుంటున్నటువంటి సమస్య, ముందు పెయింట్లు వేయించుకొని తర్వాత మీరు ఈ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తే ఈ స్కూల్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలం అనేటువంటిది. అదేవిధంగా హాస్టల్ది కూడా గతంలో స్కూల్కి అటాచ్డ్ హాస్టల్ ఉండేది జేజేపేటలో, దాన్ని ఏదన్నా తీసుకొచ్చేదానికి కూడా మేడం గారికి, ఎందుకంటే మేడం ఇక్కడికి వచ్చింది కాబట్టి మీరు చెప్పారు, మీరే స్కూల్ కమిటీ స్థానిక నాయకులను తీసుకొని హెడ్ మాస్టర్ ఎవరున్నారో మేడం దృష్టికి తీసుకెళ్లి పదే పదే అటాచ్డ్ హాస్టల్ ఇక్కడ అవసరమైనటువంటిది. ఎందుకంటే మీకు ప్రభుత్వంతో తోడుగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరున్నారు, మళ్ళీ ట్రస్ట్ ఉంది. అందువల్ల మీరు దాన్ని ఉపయోగపెట్టుకొని స్కూల్ని ఇంప్రూవ్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ చిన్నారులందరికీ దీవెనలు అందజేస్తూ సెలవు తీసుకుంటాం.